విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనకు విచ్చేసిన మన విశిష్ట అతిథులు మంత్రి సాంఘిక సంక్షేమ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మరియు మన ఉమ్మడి వెల్గటూరు మండలం నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు వివిధ సంఘాల కుల సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు మా కొత్తపేట గ్రామ పంచాయతీ పాలకవర్గము మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు అందరికీ మరియు మా కొత్తపేట గ్రామ ప్రజలకు ఈ కళాకారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా అన్నగారికి ఆహ్వాన పత్రిక ఇచ్చినాం. పొద్దున ఫోన్ చేయగానే తప్పకుండా అత్త అన్నాడు. మన కోసం 2 గంటల నుంచి వేడి చేసిండు. ఇక్కడ మళ్ళీ కొందరు రాలేదంటే అప్పుడు ఫోన్ చేసిండు. మరి ఇప్పుడు మళ్ళీ చెప్పంగానే వచ్చిండు. చాలా థ్యాంక్స్ అన్నగారు వచ్చినందుకు. మా మాట గౌరవించి మా కళాకారుల తరఫున అందరి తరఫున అన్నగారికి ధన్యవాదములు. ఈ కార్యక్రమం 4 రోజులు కొనసాగుతుంది. 25 మంది పాత్రదారులు మన కొత్తపేట పడకల్ గ్రామం నుంచి మరియు వెల్గటూరు నుంచి మొత్తం 25 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 4 రోజులు కార్యక్రమం జరుగుతుంది. 4 రాత్రులు మరియు 1 రోజు పట్టాభిషేకం ఉంటుంది. దీన్ని అందరూ చూసి ఆదరించగలరు. ఇది కాక మనకి ఇంతకుముందు పోయిన సంవత్సరం ఎస్సీ కాలనీ వాళ్ళు రామాయణం వేసిండు. దానికి సుద్ధా అన్నగారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసిండు. చాలా సంతోషం. మన కళాకారులను ప్రోత్సహించడానికి మన కొత్తపేట ఇది 2వసారి రావడం. వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ మన మాజీ సర్పంచ్ బొమ్మరవేని రాయేశం చాలా ప్రోత్సహిస్తూ గురువుగా వీళ్ళకు బోధించుతూ మనూర్లు కాకుండా పక్కూర్లలో సుత బోధించుతూ గురువుగా పేరు పొందుతుంది. ఇది చాలా సంతోషం. మరి కార్యక్రమానికి సహకరించేవారు సుత అన్నగారు మరియు మన మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారు, మద్దుల గోపాల్ రెడ్డి గారు మరియు రాజరంపల్లి సర్పంచ్లపురం అధ్యక్షుడు రాజరంపల్లి సర్పంచ్ సంగ రమేష్ గారు మరియు ఈ కొత్తపేట గ్రామం నుంచి నేను సుత సహకరించుతున్నాం దాతలుగా. ఎవరిలో కూడా చిల్లర 500 1000 చందాలు అడగకుండా మేమే 4-5 సహకరించి ఇస్తున్నాం. ఎవరన్నీ ఇస్తే ఉత్సాహంగిస్తే తీసుకుంటాం, కానీ బలవంతం లేదని చెప్పినాం. దేనికైనా బలవంతం చేయకున్నాం. వాళ్ళు సుత అదే అన్నారు. మన మాట వెంకెళ్ళి అట్నే ప్రదర్శించుతున్నారు. ఇది చాలా సంతోషము. ఈ కార్యక్రమం చూసి ఆనందించవలసిందిగా మా యొక్క మనవి. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా మా యొక్క మనవి. కొత్తపేట గ్రామానికి ఈరోజు శ్రీ చింతల మహాభారత గొప్ప ప్రదర్శన. వివిధ స్థాయిలో కళాకారులంతా కూడా మహాభారతానికి సంబంధించినటువంటి విశిష్ట ప్రపంచంలో గొప్పగా మహాభారతం అనే ఒక భగవద్గీత, శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతం అనే ఒక అంశాన్ని చింతల మహాభారత పరంగా నాటకం పరంగా ఈ కొత్తపేట గ్రామాన్ని ప్రజల మధ్యలో సుమారు 25 మంది కళాకారులు అంటున్నారు. 25 మంది కళాకారులు మరి వారి వారి యొక్క ఏదైతే నటన బట్టి ఆ ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఉన్నటువంటి ఏదైతే పాత్రలన్నీ కూడా ఉట్టిపడే విధంగా మన గొప్పగా ప్రదర్శన చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నటువంటి స్థానిక సర్పంచ్ మా మహేందర్ అన్న. మన అన్న మీరు రావాలని చెప్పి అడిగితే ఈరోజు హైదరాబాద్ పోయే కార్యక్రమం రేపు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. అయినా కూడా మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక మహాభారతం గొప్ప నాటకాన్ని వేయడం అంటే ఆషామాషా విషయం కాదు. అంటే ఆ మహాభారతం యొక్క భావ్యం కానీ ఆ యొక్క సారాంశం కానీ చాలా గొప్పది. దాని ద్వారానే ప్రపంచం అంతా నడుస్తుంది. ధర్మం కానీ మనం జీవితంలో అనేక కష్ట సుఖాలు కూడా ఆ భగవద్గీత గొప్పగా మనకు అన్ని విధాలు అండగా ఉండే భగవద్గీతను మన మహాభారతాన్ని మన నాటక రూపంగా నా నిజవర్గం మన కొత్తపేట గ్రామంలో ప్రదర్శన చేయడము, దానికి సుమారు 25 మంది కళాకారులు సుమారు 4 రోజులు మరి ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మన గొప్పగా ఆలోచన చేసి దీనికి ముందుకు వచ్చిండు మన సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు. అదేవిధంగా వారి యొక్క పాలక వర్గము గతంలో కూడా ఏదైతే చింతల రామాయణం గద్దల చింతల రామాయణం కూడా ఇదే గ్రామానికి నాతో జ్యోతి ప్రజలు చేయడం జరిగింది.
ప్రతి సంవత్సరానికి ఒక కార్యక్రమాన్ని వారు ముందుకు వస్తున్నారు. వారి కాక పెద్దలు మాజీ ఎంపీగా ఉన్న శ్రీనివాసరావు గారు, పక్క గ్రామానికి మా గోపాల్ రెడ్డి గారు, మొన్ననే కొత్తగా ఎన్నికబడ్డ సర్పంచ్ ఏదైతే రమేష్ గారు, ఇంకా చాలామంది దాతలు ముందుకు వచ్చిండు. మరి ఇటువంటి దైవ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు గొప్పగా మన ముందుకు రావాలి, మరి వారు ప్రోత్సహించాలి. మన కళాకారులు శ్రీకృష్ణ పరమాత్మకు గుప్పాడు వెల్లటూరులో ఉన్నటువంటి పేరు పేరు నా పేరు కదా లక్ష్మణాచార్య. శ్రీకృష్ణుడు అంటే మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తాడు. మరి అంత గొప్పగా నటించే శ్రీకృష్ణుడు ఒక పద్యం చెప్పారు అర్థం. పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగందెల్ల ధర్తి కొనగా ఉరికిన నోర్వత ఉదరంబులోనున్న జగముల రేణున జగతి కదలా